ఇప్పుడు మీరు చూసుకుంటే మనం 7 స్టెప్స్ మాట్లాడుకున్నామండి. ఈ 7 స్టెప్స్ ఏంటి? గోల్స్, రోల్స్, రూల్స్, ట్రస్ట్, క్లియర్ కమ్యూనికేషన్, రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్, సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్. ఈ ఫస్ట్ 3 స్టెప్స్ వచ్చేసి టీమ్ వర్క్లో సెల్ఫ్ కాంపిటెన్సీస్ అంటారు. మధ్యలో ఉందండి ట్రస్ట్, బిల్డింగ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పక్కన ఉన్నాయి క్లియర్ కమ్యూనికేషను, రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్, సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్. ఈ 3 వచ్చేసి ఎదుటి మనిషితో ఎలా డీల్ చేయాలో అది ఇంటర్పర్సనల్ కాంపిటెన్సీస్ వస్తున్నాయి. సో పర్సనల్, ఇంటర్పర్సనల్కి మధ్యలో ఉందండి ట్రస్ట్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చూస్తే లైఫ్లో టీమ్స్లో కానివ్వండి, ఫ్యామిలీస్లో కానివ్వండి, సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్, అన్సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్కి మేజర్ రీజన్ ఈజ్ ట్రస్ట్ అన్నమాట. అయితే కొందరు అంటూ ఉంటారు, ట్రస్ట్ అనే పదం ఇంగ్లీష్లో TRUST అనమాట. టీ తీసేశారనుకోండి అంతా రస్టే. అలాగే రిలేషన్షిప్లో ట్రస్ట్ లేకపోతే రస్ట్ ఉన్నట్టే. రస్ట్ ఉందంటే ఫ్రిక్షన్ అనమాట, గొడవలు అన్నమాట. ఇది మనం ఓవర్కమ్ చేయాలండి. అయితే ట్రస్ట్ ఎలా బిల్డ్ చేస్తారు టీంలో, ట్రస్ట్ ఎలా సస్టైన్ చేసుకోవచ్చు, దాని గురించి నేను కొన్ని టిప్స్ ఇస్తానండి. ఎదుటి మనిషి, మీ యొక్క టీం మెంబర్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్ కానివ్వండి, మీ ఫ్రెండ్ కానివ్వండి, మీ మీద ట్రస్ట్ చేయాలంటే మీరేం చేయాలి? మీరు ట్రస్ట్ వర్తీగా ఉండాలి. మీరు వర్తీనెస్ డెమాన్స్ట్రేట్ చేస్తే ఎదుటి మనిషి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. కానీ ట్రస్ట్ అడిగారనుకోండి, ట్రస్ట్ రాదండి. అంటే ఎదుటి మనిషిని వెళ్ళి అడిగారనుకోండి, హే నువ్వు నన్ను ట్రస్ట్ చేయి, డెఫినెట్లీ నేను ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటా అన్నారనుకోండి, అప్పుడే తనకు సంకోచం వస్తుంది, డౌట్ వస్తుంది, ఓ నిజంగా నేను ట్రస్ట్ చేయొచ్చా లేదా, వీడిపైన ట్రస్ట్ పెట్టాలా లేదా అని. కానీ మీ యొక్క వర్తీనెస్ని మీరు డెమాన్స్ట్రేట్ చేశారనుకోండి, తను అది ఎక్స్పీరియన్స్ చేస్తాడు, ఓ ఈయన ట్రస్ట్ వర్తీ క్యాండిడేట్ అని మనం ట్రస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ట్రస్ట్ వర్తీగా ఉండాలి. సో దీంట్లో ట్రస్ట్లో 2 ఏరియాస్ అండి చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఏరియాస్ని 2 C's కూడా అంటారు. 2 C's. ఈ 2 C'సే మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. సో ఎదుటి మనిషి నన్ను ట్రస్ట్ చేయాలంటే ఈ 2 C'స్ని నేను సక్రమంగా ప్రతిరోజు డెమాన్స్ట్రేట్ చేయాలి. ఏంటి 2 C's? ఫస్ట్ C వచ్చి కేపబిలిటీ. అంటే నేను నాలో ఏమి కేపబిలిటీ ఉందో అది నేను సక్రమంగా డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉండాలి. ఒక ఆఫీస్ సినారియోలో, సిచ్యువేషన్లో మీకు ఒక బాస్ ఒక పని ఇస్తాడు. మరి ఆ బాస్కి మీ మీద ట్రస్ట్ పెంచుకోవాలి అంటే, ఉండాలంటే ఏం చేయాలి? తన ఇచ్చిన పనిని నేను సక్రమంగా కంప్లీట్ చేయాలి. ఆ పనిని కంప్లీట్ చేయాలంటే నాకు మరి స్కిల్, కేపబిలిటీ అవసరం కదా. ఆ స్కిల్, కేపబిలిటీ ఉందనుకోండి, నేను పని చేస్తాను, సక్రమంగా కంప్లీట్ చేసి తన బాస్కి ఇస్తాను. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? బాస్ స్టార్ట్స్ ట్రస్టింగ్. ఏమని? ఓ ప్రశాంత్కి నేను ఈ పని ఇస్తే డెఫినెట్లీ తను కంప్లీట్ చేస్తారు. మరి ఎలా పెరిగింది ట్రస్ట్? నా యొక్క కేపబిలిటీ వల్ల. దిస్ ద ఫస్ట్ C. సెకండ్ C మనము లైఫ్లో డెమాన్స్ట్రేట్ చేయాలండి. అది చేసినప్పుడు ట్రస్ట్ పెరుగుతుంది. అదేంటంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే డిఫరెంట్ పీపుల్ డిఫైన్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ అండి. ఈ కాంటెక్స్ట్లో వచ్చేవరకు ఇంటిగ్రిటీ అని అంటారు. ఇంటిగ్రిటీ. మరి ఇంటిగ్రిటీ అనే పదము ఇంగ్లీష్లో ఇంటిగ్రేటెడ్ అనే పదం నుంచి వస్తుందండి. ఇంటిగ్రేటెడ్ అంటే వన్ హోల్సమ్ అనమాట, కంప్లీట్ అనమాట. ఇక్కడ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? మా గురుగారు ఒకసారి చక్కటి డెఫినేషన్ ఇచ్చారండి ఇంటిగ్రిటీ అంటే ఏంటో దాని గురించి. ఇంటిగ్రిటీ అంటే యూనిటీ ఇన్ థాట్, వర్డ్, డీడ్ అనమాట. అంటే మనం అనుకున్నట్టు చెప్పడం, చెప్పింది అనుకున్నట్టు చేయడం, చేసినప్పుడే మనము ఇంటిగ్రేటెడ్ పర్సన్ ఆర్ ఎ పర్సన్ విత్ ఇంటిగ్రిటీ అనొచ్చండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ట్రస్ట్, ఎదుటి మనిషి మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే. ఆఫీస్ సినారియో తీసుకుందామండి. బాస్ వచ్చి నన్ను అడిగాడు, ప్రశాంత్ నువ్వు ఇది సాయంత్రం వరకు కంప్లీట్ చేయాలని. నాకు థాట్ వచ్చింది కంప్లీట్ చేయాలని. అదే నేను బాస్కి చెప్పాను, చేస్తాను, 5 o'clock మెయిల్ పంపించేస్తాను సార్, మీరు చూసుకోండి. కానీ చేసే వరకు ఏదైతే ఉందో నేను 5 వరకు కంప్లీట్ చేయలేను, ఆ టాస్క్ తనకు పంపించలేదు. సో అప్పుడు ఏమవుతుంది? అనుకున్నాను, చెప్పాను, కానీ మాత్రం చేయలేదు. సో దెర్ ఇస్ ఎ గ్యాప్. దానివల్ల ఏమవుతుంది? నెక్స్ట్ టైము ఎప్పుడైతే బాస్కి నేను కమిట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఆయన ట్రస్ట్ చేయడానికి సంకోచిస్తాడు. ఎందుకంటే వీడు చెప్తాడు కానీ చెయ్యడు. మన క్రెడిబిలిటీ లాస్ అయిపోతుంది, ఆర్ వీ లూజ్ అవర్ క్రెడిబిలిటీ.
అది మరి ఆ క్రెడిబిలిటీ పెట్టుకోవాలంటే మనం ఏది అనుకుంటున్నామో అది చెప్పాలి, చెప్పింది చేయాలి. అది చేసినప్పుడే మనం ఇంటిగ్రిటీ డెమాన్స్ట్రేట్ చేస్తాం. సో ఈ 2 C's మనం డెమాన్స్ట్రేట్ చేస్తే ట్రస్ట్ అనేది పెరుగుతుంది రిలేషన్షిప్లో. ఆ ట్రస్ట్ ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారండి రిలేషన్షిప్స్లో. సో మీరు చెప్పిన టీం వర్క్లో ఎవరో ఒకళ్ళు బద్ధకంగా ఉంటారు. అవునండి. అది చాలా పెద్ద ప్రాబ్లం టీంలో. ఏ ఒక్కరు కరెక్ట్గా పనిచేయకపోయినా కూడా డిపెండెంట్ ఇండిపెండెంట్తో ఎంత ప్రాబ్లమో ఈ బద్ధకంగా ఉన్న వాళ్ళతో కూడా అంతే ప్రాబ్లం. సో దీన్ని ఎలా మనం చూడొచ్చు? వీళ్ళు యాక్చువల్లీ ఆ కేటగిరీకి చెందుతారు. ఏ కేటగిరీ? డిపెండెంట్. ప్రతిదానికి వేరే వాళ్ళ పైన డిపెండెంట్. నేను చేస్తానులే, ఇప్పుడు నువ్వు చెయ్యొచ్చు కదా అన్నట్టు. సో వీళ్ళు ఉన్నారనుకోండి చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క బర్డను ఒక్కసారి మనం తీసుకుంటాం పర్వాలేదు, ప్రతిసారి ఆ బర్డన్ వేసారనుకోండి మన టీము అనుకున్న టైంలో ఆ పని చేయడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఎందుకంటే వన్ ఇండివిజువల్ ఈజ్ డూయింగ్ మోర్ దెన్ వాట్ ఈ షుడ్ బి డూయింగ్. ఒక్కతను 2 పనులు చేస్తున్నాడు అనమాట. అది దానివల్ల డెఫినెట్గా టీం పైన ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి యాజ్ ఎ టీమ్ మెంబర్, టీమ్ ప్లేయర్? మనం తనతో కూర్చొని తనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే ఫీడ్బ్యాక్ తనకు కూడా తెలుసు తను ఏం చేస్తున్నాడు, కానీ ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలంటే తనకు ఉన్నట్టు చెప్పి ఆయన యొక్క బిహేవియర్ వల్ల ఎలా ఆ టీంకి ఇంపాక్ట్ అవుతుంది నెగిటివ్గా, అది మనం క్లియర్గా తనకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఆయన సెన్సిటివ్ అవుతాడు. ఆ సెన్సిటివ్ అయ్యి కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఫీడ్బ్యాక్ కంపల్సరీ ఇవ్వాలండి.